అమెరికా, ఇరాన్ రెండు దేశాలు ఉప్పు నిప్పుగా వ్యవహరించాయి. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా కొనసాగాయి. ఇక ఈ శత్రుత్వానికి తెరపడే సమయం వచ్చేసింది. నిన్న మొన్నటి వరకు అణు చర్చలకు వచ్చేదే లేదని ఇరాన్ తెగేసి చెప్పింది. B-2 స్టెల్త్ బాంబర్లను ట్రంప్ మోహరించడంతో దెబ్బకు తెహ్రాన్ దిగొచ్చింది. ఏప్రిల్ 12న ఓమాన్లో ఇరాన్, అమెరికా దౌత్యవేత్తల మధ్య చర్చలు జరిగాయి. రెండో దఫా చర్చలు 19న రోమ్లో జరగనున్నాయి. ఈ చర్చలు సఫలమవుతాయని, రెండు దేశాల మధ్య శత్రుత్వం సమసిపోతుందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే నిజంగా ఇరాన్ అణు ఒప్పందానికి మొగ్గు చూపుతుందా? ఇరాన్పై ట్రంప్ ఆంక్షలను ఎత్తేస్తాడా? పశ్చిమ ఆసియాలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. అణు చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందా? పశ్చిమాసియా ప్రశాంతంగా మారనుందా? ఇరాన్ ట్రంప్ ఎలా దారిలోకి తెచ్చాడు? ఒకప్పుడు ఆ రెండు దేశాలు అత్యంత సన్నిహిత మిత్రులు, కానీ ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారాయి. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ రెండు దేశాలు ఏవో కాదు, ఇరాన్, అమెరికా. పశ్చిమాసియా దేశంలో షా రాజుల పాలన ఉన్నంత వరకు అమెరికాతో ఇరాన్ అత్యంత సన్నిహితంగా ఉండేది. అయితే కింగ్ మొహమ్మద్ రజా షా పహ్లావీపై 1978లో తిరుగుబాటు మొదలైంది. దీన్నే ఇరాన్ విప్లవంగా పిలుస్తారు. ఈ విప్లవాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ గా కూడా పేర్కొంటారు. ఈ విప్లవాన్ని అణిచివేసేందుకు రాజు రజా షాకు అగ్రదేశం అమెరికా మద్దతిస్తున్నట్టు ఇరాన్ ప్రజలు భావించారు. అప్పటి నుంచి అగ్రదేశంపై వ్యతిరేకత మొదలైంది. ఇరాన్ విప్లవంతో రాచరిక పాలన అంతమైంది. ఈ తిరుగుబాట్లకు ఇరాన్ మత గురువు అయతుల్లా రహుల్లా ఖమేనీ నాయకత్వం వహించారు. ఖమేనీ అగ్రదేశం వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. విప్లవం తర్వాత ఇరాన్లో ఇస్లామిక్ పాలన మొదలైంది. నాటి నుంచి వాషింగ్టన్ కు తెహరాన్ వ్యతిరేకంగా మారింది. అమెరికాకు ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా ఇరాన్పై పగబట్టేవారు. ఈ క్రమంలో ఇరాన్పై అగ్రదేశం ఆంక్షలతో విరుచుకుపడటం ప్రారంభించింది. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలపై దృష్టి సారించింది. దీంతో ఇరాన్ చమురు నిక్షేపాలను అగ్రదేశం టార్గెట్ చేసింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి అగ్రదేశం ప్లాన్ వేసింది. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైతే ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేయదు అన్నది అమెరికా అంచనా అన్నమాట. నిజానికి ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందేమోనన్న టెన్షన్ పట్టుకుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలన్నది ట్రంప్ పాలసీ. అందుకే ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ఒత్తిడిని పెంచాడు. ఆంక్షలతో పని జరగదని, వాటికి ఇరాన్ భయపడదని ట్రంప్కు బాగా తెలుసు. అందుకే ఈసారి వ్యూహం మార్చాడు. అణు చర్చలకు వస్తారా లేక యుద్ధానికి దిగుతారా అంటూ తెహరాన్కు వార్నింగ్స్ ఇచ్చాడు. ఇలా వార్నింగ్స్ ని తెహరాన్ అస్సలు పట్టించుకోలేదు. ఇరాన్ అధ్యక్షుడు మోసాద్ పెజెష్కియాన్ అడుగు ముందుకేశాడు. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ ట్రంప్కు సవాలు విసిరాడు. దీంతో ట్రంప్కు చేరెత్తుకొచ్చింది. వెంటనే B-2 బాంబులను యాక్షన్లోకి దించాడు. హిందూ మహాసముద్రంలోని రిమోట్ ఐలాండ్ డియోగో గార్సియాకు ఈ డెడ్లీ స్టెల్త్ బాంబర్ జెట్లను మోహరించాడు. ఇరాన్లోని భూగర్భ అణు కేంద్రాన్ని కూడా ధ్వంసం చేసే భారీ GBU-57 బాంబుల్ని సైతం ఈ B-2 బాంబర్లు మోసుకెళ్లగలవు. అమెరికా వద్ద మొత్తం 20 B-2 స్టెల్త్ బాంబర్లు ఉన్నాయి. అందులో ఏకంగా 7 B-2 స్టెల్త్ బాంబర్లను డియోగో గార్సియాకు తరలించడంతో ఇరాన్ ఉలిక్కిపడింది. నిజానికి యెమెన్లోని హూతీలను అంతం చేయడానికి ఈ బాంబులను మోహరించారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇరాన్పై ఒత్తిడిని పెంచేందుకే ట్రంప్ ఆ పని చేసినట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. ట్రంప్ అనంత పని చేసేందుకు ఏమాత్రం వెనకాడడు. అందుకే తెహరాన్ ఆందోళనకు గురైంది. అప్పటి వరకు అమెరికాపై హుంకరించిన తెహరాన్ తుస్సుమన్నది. చర్చలకు వస్తామంటూ సందేశాలు పంపింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 12న ఓమన్లో అమెరికా, ఇరాన్ మధ్య అణు చర్చలు జరిగాయి. ఒమన్ విదేశాంగ మంత్రి సమక్షంలో జరిగిన అణు చర్చలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ హాజరయ్యారు. ఈ చర్చలు సుమారు 2.5 గంటల పాటు సాగాయి. ఈ చర్చల వివరాలను ఇరు దేశాలు వెల్లడించలేదు. అయితే రెండో రౌండ్ చర్చలకు అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న రోమ్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఈ వారం చివర్లో ఐక్యరాజ్య సమితి అణు నిఘా విభాగం అధిపతి బృందం ఇరాన్లో సందర్శించే అవకాశం ఉంది. ఇరాన్ అణు కేంద్రాలకు, ఇన్స్పెక్టర్లకు మెరుగైన సహకారం అందించేలా చర్చలు దృష్టి సారించొచ్చు. మొత్తంగా ట్రంప్ అనుకున్నట్టే చర్చలకు ఇరాన్ బెదిరింపులతో తీసుకొచ్చాడు. ఈ చర్చలు సాధ్యమైనంత వరకు సఫలమయ్యే అవకాశం ఉంది. చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నాడు. యుద్ధమే జరిగితే ఇరాన్ ధ్వంసమవడం ఖాయం. ఇప్పటికే ఇరాన్ పాలకులపై ప్రజలు పీకల్లోతు వ్యతిరేకతతో ఉన్నారు.
ఇలాంటి సమయంలో యుద్ధం అవసరమా అన్నది ఇరాన్ పాలకుల అభిప్రాయంగా తెలుస్తున్నది. నిజానికి అమెరికా మిత్ర దేశాలతో 2015లోనే ఇరాన్ అణు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమాలు నిర్వహించరాదు. బదులుగా తెహ్రాన్పై విధించిన ఆంక్షల్ని పాశ్చాత్య దేశాలు తొలగించాయి. అయితే ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికా తప్పుకుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు కూడా ఇప్పుడున్న ట్రంపే ఉన్నాడు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి తప్పుకుని భారీగా ఆంక్షలు విధించాడు. దీంతో నేరుగా అమెరికాతో చర్చలకు ఇక వచ్చేది లేదని ఇరాన్ తేల్చేసింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇరు దేశాలు సవాల్ చేసుకోవడం మొదలైంది. మరోవైపు ఇరాన్ భారీగా ఆయుధాలను సమీకరించుకోవడం ప్రారంభించింది. అణు కార్యక్రమాన్ని రద్దు చేయడంతో మళ్లీ యురేనియం శుద్ధి కార్యకలాపాలు ఇరాన్ ప్రారంభించింది. ఇరాన్తో పరోక్ష చర్చలు నిర్వహించినప్పటికీ అవి విఫలమయ్యాయి. ఈసారి మాత్రం అలా జరగకూడదని ట్రంప్ గట్టిగా పట్టుబట్టాడు. అందులో భాగంగానే B-2 బాంబర్లను రంగంలోకి దించాడు. దీంతో ఇరాన్కు గత్యంతరం లేకపోయింది. ఒమన్లో చర్చలకొచ్చింది. ఆ తర్వాత రెండో దఫా చర్చలకు ఇటలీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఒమన్ కోరింది. అందుకు ఇటలీ సానుకూలంగా స్పందించింది. అణ్వాయుధాల వంటి క్లిష్టమైన సమస్యలపై శాంతియుత పరిష్కార ప్రయత్నాలను ఇటలీ స్వాగతిస్తుందని విదేశాంగ మంత్రి యాంటోనియో టజానీ తెలిపారు. ప్రస్తుతం చర్చలు సానుకూలంగా ఉండడంతో రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న రెండు దేశాలు మిత్రులుగా మారుతాయి అంటున్నారు. అణు చర్చలు సఫలమైతే ఇరాన్పై విధించిన ఆంక్షల్ని అమెరికా తొలగించే అవకాశం ఉంది. అదే జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ప్రస్తుతం అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ కరెన్సీ రియాల్ భారీగా పతనమైంది. డాలర్ విలువ మన కరెన్సీలో 86 రూపాయలు పలుకుతోంది. అదే ఇరాన్ కరెన్సీ ఎంత ఉందో తెలుసా? ఒక డాలర్ విలువ 42,112 రియాల్స్ గా పలుకుతోంది. ఇప్పుడు ఇరాన్లో ద్రవ్యోల్బణం 40% చేరుకుంది. మన దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4% ఉంది. అయినా సరే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయలు కేజీ 50 రూపాయల పాయమాటే పలుకుతోంది. అలాంటిది ద్రవ్యోల్బణం 40% ఉంటే నిత్యావసరాల ధరలు ఎంత దారుణంగా ఉంటాయో ఇట్టే ఊహించొచ్చు. ఇరాన్లో పేదరికం తీవ్రమవుతోంది. నిరుద్యోగం భారీగా పెరిగిపోతోంది. దీంతో ప్రజల్లో పాలకులపై అసంతృప్తి అధికమవుతోంది. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి సూపర్ పవర్తో ఇరాన్ యుద్ధానికి దిగితే పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతాయి. అమెరికా దాడి చేస్తే ఇరాన్ కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. అందుకే ఇరాన్ పాలకులు చర్చలకే సిద్ధమయ్యారు. 19న రోమ్లో జరిగే చర్చలతో ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పితే ఇదొక మైలురాయి ఒప్పందంగా మారుతుంది. ఇరాన్ తలరాత కూడా మారే అవకాశం ఉంది. ఆంక్షలు ఎత్తేస్తే ఇరాన్కు ఊరట లభిస్తుంది. తిరిగి ఆ దేశం చమురును అధికారికంగా విక్రయించుకునే అవకాశం దొరుకుతుంది. తెహ్రాన్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది. ఇరు దేశాల మధ్య సంధి ఏర్పడితే పశ్చిమాసియాలో కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.